హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా టాక్స్. ఈరోజు మన ఛానల్లో బేబీస్కి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలి అనేది నేను చూపించబోతున్నాను. నాకు తెలిసినవి, నేను ఫాలో అయినవి, నేను దక్ష మీద ట్రై చేసినవి, నాకు రిలీఫ్ అనిపించినవి నేను మీకు చూపించబోతున్నాను. బికాజ్ కోల్డ్ అండ్ కాఫ్ అనేది వెరీ కామన్. పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ కోల్డ్ అండ్ కాఫ్ అనేది చాలా కామన్. అండ్ వింటర్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి వచ్చేస్తూ ఉంటుంది. బట్ 1 year లోపల పిల్లలకి ఈ కోల్డ్ అండ్ కాఫ్ కానీ ఫీవర్ కానీ వచ్చింది అని అంటే మనం కొంచెం జాగ్రత్త, ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే 1 year లోపల పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది, అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా వైరస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఇంకా అంతేకాకుండా వాళ్ళు క్లోజ్డ్ రూమ్లో ఉంటారు, అంటే క్లోజ్డ్ రూమ్ కానీ ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళడం అలాంటివి ఎక్కువ ఉండవు. కాబట్టి సో ఇంట్లో ఎవరికైనా కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, లేకపోతే బయట నుంచి చుట్టాలు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నా కూడా సో పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఈజీగా వాళ్ళు, అంటే పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్నా కూడా కాఫ్ అండ్ కోల్డ్ ఇవన్నీ కూడా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారనమాట. సో అందుకే పిల్లలు ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కోల్డ్ అండ్ కాఫ్ ఈజీగా వచ్చేస్తుంది. సో 1 year లోపల పిల్లలకి 6 months ప్లస్ 8 months ప్లస్ బేబీస్కి సో ఎలాంటి హోమ్ రెమెడీస్ చూపించాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మదర్హుడ్ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఎంతైతే ఎంజాయ్ చేయగలుగుతామో అంతే టెన్షన్స్ కూడా ఉంటాయి, సో అంతే హార్ట్ కూడా ఉంటుంది. బట్ హార్డ్ టైమ్స్లో మనం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు కోల్డ్ అండ్ కాఫ్, బేబీస్కి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి హోమ్ రెమెడీ ఫాలో అవ్వాలి నేను చూపించబోతున్నాను. పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది అని అంటే యాజ్ ఏ పేరెంట్గా మనం చాలా టెన్షన్ తీసుకుంటాము. సో ఆ టెన్షన్ యాక్చువల్లీ మనం తీసుకోదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే పిల్లలకి బాగలేదు అంటే మనకి నిద్ర రాదు బేసిక్గా. సో మనం ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటాం, చాలా వరీ అయిపోతూ ఉంటాం. బికాజ్ ఎందుకు అంటే ఈ కోల్డ్ అండ్ కాఫ్ వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, సరిగ్గా నిద్రపోకపోవడము, ఊరికే మధ్యలో లేచి ఏడుస్తూ ఉండడము, సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో చాలా టెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో బేబీస్కి మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాం? యాజ్ ఎ మదర్, యాజ్ ఎ పేరెంట్గా మనం బేబీస్కి సుకూన్గా నిద్రపోయేలాగా ఎలా చేయగలుగుతాం? సో ఇంట్లో అంటే మామూలుగా బయట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం అనుకోండి. కానీ ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం చేయాల్సినవి మనం చేస్తే చాలా బెస్ట్, వాళ్ళకి ఎంతో కొంత రిలీఫ్ ఉంటుంది. సో అందుకే పిల్లలు సుకూన్గా నిద్రపోయేలాగా, వాళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు అంటే సో మనం కూడా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటాము. సో వాళ్ళకి కొంచెం బాగలేదు అన్నా కూడా మనం చాలా టెన్షన్ తీసేసుకుంటూ ఉంటాం. టిప్ నెంబర్ 1 ఏంటంటే మస్టర్డ్ ఆయిల్తో హోమ్ రెమెడీ. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ మస్టర్డ్ ఆయిల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అండ్ వాము, వెల్లుల్లిలో చాలా వేడి ఉంటుంది కదా, సో అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మెంతులు. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మస్టర్డ్ ఆయిల్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫర్ కోల్డ్ అండ్ కాఫ్ రిలీఫ్ ఫర్ బేబీస్ అనమాట. సో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. సో బేబీస్కి ఎప్పుడు స్టీల్ ప్రిఫర్ చేయాలి. సో దట్టు ఇది మెడిసిన్ లాంటిది కాబట్టి సో కొంచెం మనం జాగ్రత్తగా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అండ్ ఇదంతా నీట్గా చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. స్టీలే యూజ్ చేస్తున్నాను నేను. అండ్ సో ఇది హీట్ అయిన తర్వాత సో మస్టర్డ్ ఆయిల్ నేను 1 cup కూడా తీసుకోలేదు, ఇంకా తక్కువే తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీ చేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకోవడం కంటే, అంటే అలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఒక 2 weeksకి 3 weeksకి సరిపోయేలా చేసుకుంటే చాలా బెస్ట్. సో ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ చేసుకొని మనం ఎలా యూజ్ చేస్తున్నాము, ఏంటి, ఎలా బెనిఫిట్ ఉంది అది చూసుకొని సో మళ్ళీ చేసుకుంటే, అంటే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే బెస్ట్, ఒకేసారి చేసుకొని స్టోర్ చేసుకోవడం కంటే కూడా. సో ఇది 1 cup ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఉంది కదా, మనం సిమ్లోనే పెట్టి వేడి చేయాలి. ఇది ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఎక్కువ హీట్ అయితే ఏమవుతుందంటే మనం నెక్స్ట్ గార్లిక్ యాడ్ చేస్తాం కదా, ఇది యాడ్ చేసిన తర్వాత గార్లిక్ వెంటనే మాడిపోవడం అలా అవుతుంది. గార్లిక్ బ్లాక్గా అస్సలు అవ్వకూడదు. మెల్లిగా కొంచెం హీట్లోనే ఇది దాని, అంటే ఇందు లోపల ఉన్న హీట్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి మెల్లిమెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయితే చాలు.
సో ఆయిల్ హీట్ అయిపోయింది, అంటే ఎక్కువ హీట్ అవ్వలేదు. సో కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మనము ఈ గార్లిక్ యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. సో సిమ్లోనే మనం వేయించుకుంటున్నాం. సో చూస్తున్నారా, గోల్డెన్ కలర్లోకి కలర్ టర్న్ అయిపోతున్నాయి కదా. సో అలా గోల్డెన్ కలర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులో మనం వాము యాడ్ చేసుకోవాలి. సో వాము ఒక 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేస్తున్నాను. సో వాము యాడ్ చేసుకున్న తర్వాత మెంతులు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. వాము అండ్ మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలాగ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, మనకి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయిపోయాయి. ఇలాగ గోల్డెన్ కలర్లోకి అయిపోయాయి. ఇది బ్లాక్ అస్సలు అవ్వకూడదు. వెల్లుల్లి చాలా వేడి, సో ఇందులో ఉన్న వేడి ఆయిల్ అంతా తీసుకోవాలి కాబట్టి సో మెల్లిగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎస్, సో 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి అన్నమాట. సో నేను స్టీల్ దానిలోకి తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఎయిర్ టైట్ కంటైనర్. సో దీనిలోకి ఇప్పుడు నేను స్టోర్ చేసుకుంటాను. సో ఇది కొంచెం చల్లారాలి, విల్ వెయిట్. సో ఇది చల్లారిపోయింది. మనం ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వడగట్టుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ సొల్యూషన్ ఫర్ బేబీస్ కోల్డ్ అండ్ కాఫ్. బేబీసే కాదు, మనం కూడా అప్లై చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు వెళ్ళేసి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది హోమ్ మేడ్ రెమెడీ కాబట్టి ఇట్స్ వెరీ సేఫ్. సో ఇప్పుడు చేసుకున్న ఈ మస్టర్డ్ ఆయిల్ ఉంది కదా, సో ఇది ఏంటంటే బేబీ ఛాతి మీద అండ్ బ్యాక్ అప్లై చేయాలి. అండ్ ఫీట్కి కూడా, అంటే పాదాల కింద కూడా అప్లై చేసుకోవచ్చు, పామ్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చేతులు పిల్లలు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి సో అవాయిడ్ చేయడం బెస్ట్. లేదంటే చేతికి మిటన్స్ వేసుకున్నా కూడా హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఛాతికి అండ్ బ్యాక్కి అప్లై చేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి. అంటే అప్లై చేసిన తర్వాత ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో అందుకని కాళ్ళకి అప్లై చేసిన తర్వాత సాక్స్ వేయడము అండ్ సో ఛాతికి అండ్ బ్యాక్కి అప్లై చేసిన తర్వాత కవర్ చేయడము. అంటే బెస్ట్ టైం ఏంటి అంటే పిల్లలు నిద్రపోయేటప్పుడు అప్లై చేసామనుకోండి, సో వాళ్ళకి వెచ్చగా ఇచ్చాము అంటే సో బాడీలో ఉన్న ఇక్కడ మ్యూకస్ ఉంటుంది కదా, సో ఈ చెస్ట్ దగ్గర ఉన్న మ్యూకస్ అంతా కూడా పాటీలో వచ్చేయడము, లేకపోతే సో నోజ్లో నుంచి బయటికి స్నీజ్ చేసినప్పుడు సో అలా బయటికి వచ్చేయడము, సో అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ముందు బేబీస్కి ఇక్కడ మ్యూకస్ క్లియర్ అయిపోతే సో వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. సో దక్షకి కూడా సో చాలా ప్రాబ్లం అయింది. ఒక 7 days వరకు నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. సో దాని తర్వాత ఈ హోమ్ రెమెడీస్ అన్నీ ఫాలో అయ్యాను. సో టచ్ వుడ్, సో తన వింటర్ అయితే పర్వాలేదు, బాగానే జరిగింది. సో ఈ మస్టర్డ్ ఆయిల్లో మనం గార్లిక్ వేసాం కదా, సో గార్లిక్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకని మనం ఆయిల్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉండే మ్యూకస్ అంతా కూడా కరుగుతుంది. సో అలా మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ హోమ్ రెమెడీ నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మస్టర్డ్ ఆయిల్ సొల్యూషన్ ఉంది కదా, ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఒక కూల్ డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే సన్లైట్ పడిన ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో జస్ట్ సన్లైట్ పడిన ప్లేస్లో, కొంచెం కూల్గా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఏంటంటే మనకి ఎప్పుడైతే యూజ్ అవుతుందో, అంటే పిల్లలకి మనం ఎప్పుడైతే అప్లై చేసినాం, పిల్లలే కాదు పెద్దలు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం గిన్నెలో తీసుకుంటాం కదా, అది కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఛాతి మీద అండ్ బ్యాక్ కాళ్ళకి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
ఇవన్నీ టిప్స్ అన్నీ కూడా మా మదర్ దగ్గర, అత్తయ్య గారి దగ్గర నేను ఫాలో అయ్యాను. సో వాళ్ళు చెప్పినవి నేను ఫాలో అయ్యాను. అండ్ సో బేబీస్కి, దక్షకి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. సో అందుకని ఎందుకు మీకు చూపించకూడదు అని చూపిస్తున్నాను. సో చాలామంది మామీస్ నాలాగే న్యూ మామీస్కి బేబీస్కి ఏం చేయాలి ఏంటి అన్న ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళు చాలా టెన్షన్ తీసుకొని చాలా వరీ అవుతూ ఉంటారు. సో కొంతమంది మామీస్కైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే నేను చాలా 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 హ్యాపీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్యా టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.